ఇప్పుడు న్యూస్ లైన్స్ చూద్దాం. రాజకీయాల్లో కనిపించే నవ్వుల వెనక కనిపించని వ్యూహాలు ఉంటాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో మంత్రి లోకేష్ తో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ జరిపిన సరదా సంభాషణ ఇప్పుడు సరిగ్గా అలాంటి చర్చకే దారితీస్తోంది. ప్రత్యర్థులతో మాట్లాడితే తన అధినేతకు నచ్చదని తెలిసినా బొత్స ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇది కేవలం రాజకీయ మర్యాదగా కొట్టిపారేయలేం. గతంలో పవన్ తో ఇప్పుడు లోకేష్ తో ఆయన ప్రదర్శిస్తున్న చనువు శాసన మండలిలో ప్రభుత్వానికి పెద్దగా తలనొప్పులు సృష్టించకపోవడం, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇది బొత్స తన రాజకీయ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక పక్కా వ్యూహమా? వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గుతోందని భావించి కొత్త దారులను వెతుక్కుంటున్నారా? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్, ఏదైతే నిన్న రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ నివాసం వద్ద అయితే బొత్స సత్యనారాయణ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుకున్న సంభాషణలు, అంటే ఆప్యాయంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఏదైతే ఉందో ప్రత్యర్థులు కూడా ఒక ఇంత అలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇలాంటి గవర్నర్ దగ్గర ఏదైతే రిపబ్లిక్ డే వేడుకలు అందరూ కలిసి జరుపుకునేది కాబట్టి దీంట్లో ప్రధానంగా అన్ని పార్టీలకు, ఇందులో ప్రధానంగా ప్రతిపక్ష నాయకులకు అయితే పెద్ద ఎత్తున దీంట్లో ఆహ్వానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ అయితే నిన్న హైటీ కార్యక్రమానికి అయితే వచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా మంత్రి నారా లోకేష్ని ఏదైతే ఆలింగనం చేసుకొని నవ్వుతూ మాట్లాడిన సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీంట్లో పెద్ద ఎత్తున విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన విశ్లేషిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే బొత్స గతం నుంచి కూడా గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, ఆప్యాయంగా మాట్లాడారు, వారిద్దరి మధ్య కొంత బాండింగ్ అనేది కూడా ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ను కూడా అదే ఆప్యాయంగా అదే నవ్వుతో పలకరించడం ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున కొంత బొత్స వైసీపీలో కొంత అసంతృప్తిగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీంతో పాటు పార్టీ ఏమైనా మారతారా అనే దానిపైన కూడా కొంత ఆలోచనలు అయితే జరుగుతున్నాయి, బయట చర్చలు అయితే పెద్ద ఎత్తున. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న జరిగిన ప్రోగ్రాం రిపబ్లిక్ డే హైటీ ఏదైతే ఉంటుందో ఇరు పార్టీలకు ఉంటుంది ఆహ్వానం. ఈ నేపథ్యంలోనే వచ్చారనేది ఒక వాదన. అయితే మరో వాదన ఏంటంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స ఏదైతే శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కూడా తను వ్యవహరించడం లేదు, అలాంటివి ఏవి కూడా ప్రస్తావించడం లేదు అని చెప్పని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఏదైతే హైటీ కార్యక్రమం ఉందో దీనికి ఈ బొత్స వచ్చి వెంటనే ఒక్కసారిగా మంత్రి నారా లోకేష్తో ఆప్యాయంగా మాట్లాడడం, దాని వెనుక కొంత ఏదైతే ఉందో రాజకీయంగా కొంత పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టుగా కొంత రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే దీన్ని బొత్స సత్యనారాయణ ఎలా తీసుకుంటారో అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. యమున. రైట్, థ్యాంక్ యూ.